నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ గాయత్రి ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం గార మండలం తూలుగు పంచాయతీ ఉప్పరపేట గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన 4 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతులు పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు గ్రామాల్లో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని విమర్శించారు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్ఆర్సీపీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు ఉప్పరపేటలో ప్రారంభమైన చేరికలు భవిష్యత్తులో మరింత పెరుగుతాయని ధర్మాన ప్రసాదరావు అన్నారు ఈ కార్యక్రమంలో గార మండలం ఎంపీపీ గొండు రఘురాం మాజీ సర్పంచ్ కొయ్యాన నాగభూషణ్ ఎస్ఈసీ సభ్యులు గొండు కృష్ణమూర్తి మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు మహిళలు యువత పాల్గొన్నారు చంద్రబాబు సాధ్యం అది ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఒక ఎకరం భూమి కొనడం చెప్పండి ఒక్కడ కొత్తగా పింఛన్ ఇచ్చినారో చచ్చిపోతే ఇస్తామని అంటున్నారు అంటే మన చూడాలి ఎవరు చచ్చిపోతున్నాను అడుగు ఎదురు కూర్చోవాలి ఇంటి ముందు చచ్చిపోతే మాకేమన్నా ప్రభుత్వం మోసగించాడని తెలిసిపోయింది మనకి ఇప్పుడు మీరేం చేయాలంటే ప్రతి ఇంటికి చెప్పాలి మనం మనసిప్పి మాట మనకు తెలిసినటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పాలి ఆ పేపర్లు వాళ్ళందరూ వాళ్ళవి అందులోనే ఏం రాదు ఈనాడు పేపర్ చూస్తే ఏం తెలుస్తుంది జ్యోతి పేపర్ చూస్తే ఏం తెలుస్తుంది ఆ ఛానల్ చూస్తే ఈనాడు ఈటీవీ చూస్తే ఏం తెలుస్తుంది అంత గొప్పగా జరుగుతుందని చెప్పేస్తుంటారు ఏమి జరగడం లేదు మన పరిస్థితులు దిగజారిపోయినాయి రాష్ట్రం అన్ని విధాలుగా నాశనం అయిపోయింది రైతాంగం చెడిపోయినారు వర్షాలు లేవు నీరు లేదు కరువు వచ్చే ప్రమాదం ఉంది ఇదేం పట్టించుకోవడం కూలి దొరకడం లేదు ఇంతకుముందు ఉన్నటువంటి కూలి పనులైనా దొరికితే చేసుకుందామంటే అవి కూడా లేదు ఎక్కడ ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలకు ఫీజు లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాస్ డిమాండ్ చేశారు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను ఏళ్ల తరబడి నిరీక్షణలో ఉంచుతున్నారని విమర్శించారు పేపర్ లీకులు నియామకాల్లో జాప్యం పరీక్షల వాయిదాలతో యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ఎన్నికల హామీ మేరకు ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకు 3,000 ఉద్యోగ అభివృద్ధి అందించాలని డిమాండ్ చేశారు తక్షణమే 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పోలీస్ శాఖలోని 11,639 ఎస్ఐ కానిస్టేబుల్ హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు పోలీస్ నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 38 ఏళ్లకు పెంచాలని వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువత వలసలను అరికట్టాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్ అన్నాజీ వసంత్ హరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగులందరూ కూడా అన్నమో రామచంద్రని వలస దేశాలకు వెళ్ళిపోతూ ఉంటే మీ కళ్ళు ఏమైనా సరే కనబడడం లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అనేక మంది విద్యార్థులు అనేక మంది యువకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి సమస్యల పరిష్కారం చేయలేదు మీరు చాలా హామీలు ఇచ్చారు సూపర్ 6 పథకంలో గానీ వాగ్దానాలు అనేక వాగ్దానాలు ఇచ్చారు ఏ వాగ్దానం కూడా మీరు నెరవేర్చలేదు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలా అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలో చూసినట్లుగా చాలా ఉద్యోగాలు వేలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా వాటికి వయో పరిమితి కూడా పెంచాలని కోరుతా ఉన్నాం నిరుద్యోగ యువతను మీరు ఆదుకోవాలి మీరు ఏదైతే అధికారంలోకి చెప్పి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి మేము అధికారంలోకి వస్తామని చెప్పారో ఆ మాట మీరు మర్చిపోయారో ఆ హామీ మీరు నిలబెట్టుకోలేని పక్షంలో నిరుద్యోగ యువత అంతా కూడా తిరగబడతారు రానున్న రోజుల్లో మీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని వెంటనే నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న గణేష్ చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకొని ఇలిసిపురం జంక్షన్లోని రైతు బజార్ ఎదురుగా ఇలిసిపురం మెగా యూత్ హారికా కన్స్ట్రక్షన్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో గణేష్ పందిరాట ముహూర్త కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరిరాటను ఏర్పాటు చేశారు. గణనాథుని ఆశీస్సులతో ఉత్సవాలు విజయవంతంగా జరగాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమశిక్షణతో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హారిక కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు హారిక ప్రసాద్, శోభారాణి, నిహార్ చందక, ఇంజనీర్ సాగర్, ఇలిసిపురం మెగా యూత్ సభ్యులు, స్థానిక యువత, భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నేతలు మెంటాడు స్వరూప్ తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బొత్సపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాల అవకతవకలపై వస్తున్న ఆరోపణపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. అర్హులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఓన్లీ టెక్కలకు సంబంధించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా మేము అందరం పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈరోజు మీకు డైరెక్ట్గా చెప్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత విపరీతంగా ప్రతి ఒక్క సెక్షన్లో ఎప్పుడైతే పెరిగిందో ఆ ఫ్రస్ట్రేషన్లో ఈరోజు అచ్చెన్నాయుడు గారి మాటలు అలాగా వస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నామని చెప్పేసి అనుకుంటూ, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాబోతుంది. ఏ రోజు కూడా మీలా మేము ప్రవర్తించమని చెప్పేసి మేము హుందాగా మేము రాజకీయాలు చేస్తామని, ప్రజలందరితోని కూడా శభాష్ అనిపించుకుంటామని, మీరు ఏదైతే ఈ మాటలు అంటున్నారో అవన్నీ కూడా ఎత్తి చూపించి ప్రజల ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువత, చిన్నారుల్లో ఏకాగ్రత, మేధోశక్తి, వ్యూహాత్మక ఆలోచనలు పెంపొందించే లక్ష్యంతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచనల మేరకు ఎంపీ కప్ 2026 చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్లు ఎర్రన్న క్రీడా ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 22, 23 తేదీల్లో శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయ ఆవరణలో పోటీలు జరగనున్నాయి. అండర్ 10, అండర్ 15 ఓపెన్ విభాగాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 5,000, ద్వితీయ బహుమతిగా 3,000 నగదు బహుమతులు అందించనున్నారు. చెస్ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. చదరంగం ద్వారా ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం అని తెలిపారు. ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ప్రతి నెల వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. కాశీబుగ్గ రైల్వే కాలనీలో నువ్వుల నూనె, గానుగు పిండి విక్రయిస్తున్న వృద్ధిరాలిపై వీధి కుక్కలు మూకుముడిగా దాడి చేశాయి. అంతరకుట్ట గ్రామానికి చెందిన కుసుమూరు బొమ్మపై కుక్కలు దాడి చేయడంతో ఆమె ఎడమకాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరిమికొట్టి బాధితురాలిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు స్థానికులు తెలిపారు. రైల్వే కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు ప్రమాదం జరగకుండా మున్సిపల్ అధికారులు తక్షణమే వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసే వరకు ప్రజల మద్దతుతో పోరాటం కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు పోలాకి ప్రసాద్ అన్నారు. రిజర్వాయర్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హరిదాసపురం, దేవపురం గ్రామాల్లో పర్యటించి ర్యాలీ నిర్వహించారు. 2008లో 125 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రాజెక్ట్ 18 ఏళ్లు గడిచిన 40% పనులు కూడా పూర్తి కాలేదని, అంచనా వ్యయం 950 కోట్లకు పెరిగిందని విమర్శించారు. రిజర్వాయర్ పూర్తయితే నందిగాం, టెక్కలి, పలాస, మెలియాపుట్టి
మండలాల్లోని 108 గ్రామాలకు 24,600 ఎకరాలకు సాగునీరు, పలాస మున్సిపాలిటీకి తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి 450 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే దశల వారీగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 450 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉంది. దానికి వెంటనే మీరు నిధులు కేటాయించండి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రారంభించి 18 సంవత్సరాలు కావస్తున్నాం. నేటికి కూడా అతి గతి లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో కరువు తాండవించి నీరు లేక రైతాంగం ఇబ్బందులు పడి ఇవాళ గ్రామస్తులంతా వలసలైపోయే పరిస్థితుంది. ఇవాళ ఈ భూములు కానీ మనం చూస్తే మొత్తం అంతా కూడా బీడు భూములుగా మారిపోయి ఉంది. దీనికి ప్రభుత్వం బాధ్యత కాదా అని అడుగుతున్నాం. ఈ కరువు ప్రభుత్వం సృష్టించిన కరువు తప్ప ఇంకొకటి కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారికి అడుగుతున్నాం, నీకు రైతు సంక్షేమం పట్టదా అని అడుగుతున్నాం. అలాగే ఈ జిల్లాలోనే ఈ నియోజకవర్గ మంత్రి, కేంద్ర మంత్రి కూడా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు. ఈరోజు కేంద్రం నుంచి కానీ ఒక్క పైసా కూడా మీరు ఈరోజు నిధులు తెచ్చే పరిస్థితి లేదు. ఈ జిల్లా అభివృద్ధి మీకు పట్టదా అని మేము అడుగుతున్నాం. ఈ కరువుతో జిల్లా అంతా ప్రజల రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతుంటే మీకు ఎందుకు పట్టడం లేదని అడుగుతున్నాం. వెంటనే కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి అయిపోతాయి, పోరాటాలు దశల వారీగా ఉధృతం చేస్తాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. బీసీలకు రాజ్యాధికారం, రాజకీయ సాధికారిత కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పరిరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆమ్దలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆయన గళం విప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ఎన్టీ రామారావు హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెరిగిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కూన రవికుమార్ పేర్కొన్నారు. 1995, 2001, 2006, 2013 ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్లు కొనసాగాయని గుర్తు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచుతున్నట్లు జీవో జారీ చేసినప్పటికీ చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయలేదని విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే విధానాలను గత ప్రభుత్వం అవలంబించిందని అన్నారు. ఏమార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. జీవో ఎంఎస్ నెంబర్ 176 2019 28/12/2019 ఇచ్చారు అధ్యక్ష. అందులో ఆయన చెప్పారు అధ్యక్ష, నేను బీసీలకు రిజర్వేషన్లు ఇంకా పెంచుతున్నాను, మొత్తం రిజర్వేషన్లు 59% పెంచుతున్నానని చెప్పి ఒక జీవో ఇచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా ఈ సభకి రానటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష, మీరు రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించాలన్నా పెంచాలన్నా రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. చట్టాన్ని చేయకుండా రిజర్వేషన్లు మార్చాను అని చెప్పి, పెంచుతున్నాను అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకి మోసం చేసినటువంటి పెద్ద మోసగాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది నేను ఆరోపణలు చేయడం లేదు అధ్యక్ష. చట్టాన్ని మార్పు చేయకుండా మీరు ఏ రకంగా జీవోని తీసుకొచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. స్టైఫండ్ ను 15 నుంచి 30% వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. గత 7 నెలలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినా స్పందన రాలేదని జూడాలు తెలిపారు. స్టైఫండ్ పెంపుతో పాటు ఎంఎస్సీ, పిహెచ్డి అభ్యర్థులను ఐసీయూ అత్యవసర సేవల్లో నియమించడాన్ని వ్యతిరేకించారు. దీంతో రోగుల సంరక్షణ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే వైద్యుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల యువ వైద్యులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జూడాలు కోరారు. సో మా ఫస్ట్ ఎజెండా వచ్చేసి వి డెఫినెట్లీ నీడ్ ఎ స్ట్రైక్ ఆఫ్ 15 to 30% ఫ్రమ్ ద గవర్నమెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఎంఎస్సీ, పిహెచ్డి చేసిన వాళ్ళని దే ఆర్ బీయింగ్ పోస్టెడ్ ఇన్ ద ఐసీయూస్. డెఫినెట్గా పేషెంట్ కేర్ అనేది కాంప్రమైజ్ అవుతుందండి. వీ బీయింగ్ డాక్టర్స్ వి డిడ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇక్కడి వరకు రావడానికి, నీట్ క్లియర్ చేసి ఎంబీబీఎస్ చేసేదానికి డైరెక్ట్లీ క్లియరింగ్ ఎంఎస్సీ, పిహెచ్డి ఒకేసారి ఐసీయూ డ్యూటీస్ అంటే ఇట్స్ నాట్ ఫేర్. పేషెంట్ కేర్ డెఫినెట్లీ కాంప్రమైజ్ అవుతుంది.
అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ 62 to 65 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ పెంచడానికి ఇట్స్ రియలీ ప్రాబ్లం. అంటే వాళ్ళకి చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అండ్ ఇట్స్ ఆల్సో రియలీ డిఫికల్ట్ ఫర్ జూనియర్ డాక్టర్స్. సో ఈ మూడు వచ్చేసి మా మెయిన్ పాయింట్స్. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. సబ్జెక్ట్స్ మెయిన్ ఫౌండేషన్ గట్టిగా లేకుండా చేస్తున్నారు. ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబులు ఇస్తున్నారు. నార్మల్గా అయితే 15% అనేది మనకి అలౌ ఉంది, కానీ 30% వరకు మన స్టేట్లో అలౌ చేస్తున్నారు. సో ఇలా చేయడం అనేది దానివల్ల ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరికీ, ఎంబీబీఎస్ ఎండీ చేసిన వీళ్ళందరికీ ఛాన్సులు తగ్గిపోతాయి. ఇంకా రిటైర్మెంట్ ఏజ్ ఇది 62 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్కి పెంచడం వల్ల యంగ్ జనరేషన్ డాక్టర్స్కి మనకి అవకాశాలు అవి తగ్గిపోవడం అనేది చాలా బాధాకరం. సో యంగ్ జనరేషన్ని మేము ముందుకు నడిపించాలనేదే మా ఈ సమ్మె యొక్క ముఖ్య నేపథ్యం. నందిగాం మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరువు నెలకొన్నందున మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వంశధార నది నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు గత 18 ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు శాశ్వతంగా సాగునీరు అందించాలని కోరారు. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ తో పాటు తక్షణ కరువు సహాయం అందించాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నందిగాం మండలం కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నందిగాం ప్రజలకి విముక్తి కాలేదు. నందిగాం ప్రజలు ఎక్కడ కూడా ఒక్క సాగునీరు సుక్క చూడలేదు. ఇది దారుణమైన పరిస్థితి. మరి మంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ ఒక సంవత్సరంలో అసలు బడ్జెట్లో ఆఫ్షోర్కి ఏమాత్రము కేటాయించకంట ఇప్పుడు ఎక్కడ సంవత్సరంలో పూర్తవుతుంది. పోనీ మీరు ఏమైనా స్పెషల్ జీవో తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చారా? అది కూడా కనపడటం లేదు. మరి ఎలా మంత్రి గారికి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎలా పూర్తి చేస్తారు సంవత్సరంలో? దీన్ని సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా మొత్తం తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి, రైతులు రుణమాఫీ చేయాలి, అలాగే కరువు సహాయక చర్య చేపట్టాలని చెప్పేసి డిమాండ్. 8 సంవత్సరాలు అవుతున్నా ఈ వేట కోడుని ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న పద్ధతుల్లో ఉంది. ఆఫ్షోర్ కానీ పూర్తి చేసి ఉంటే ఈవేళ ఈ కరువు పరిస్థితి ఈ నందిగాం మండలానికి దాపురించేది కాదు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిన కరువు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని కరువుగా ప్రకటించి రైతుల రుణాలను రద్దు చేయాలని, అలాగే ఇన్సూరెన్స్, కరువు సహాయం ఇవన్నీ అందించాలని, అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చి శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా ఎదిగి తమలోని ప్రతిభను వెలికి తీసుకొని వ్యాపార రంగంలో రాణించాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం నగరం అరసవెల్లి రోడ్డులోని సన్ రైజ్ కన్వెన్షన్ లో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిఎస్ఎం కళింగ బజార్ ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగాలని సూచించారు. కుటుంబ విలువలను కాపాడుకోవడంతో పాటు పెద్దలను గౌరవించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. డిజిటల్ మహిళా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ 21,000 మందికి పైగా సభ్యులతో కొనసాగుతున్న తన సంఘం మహిళలకు డిజిటల్, ఆన్లైన్, ఆఫ్లైన్ వ్యాపారాలపై అవగాహన కల్పిస్తోందన్నారు. బజార్లో హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్, నగలు, దుస్తులు, కేకులు, బ్యూటీ ఉత్పత్తులు తదితరాలతో సుమారు 35 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి 2 నెలలకు ఒకసారి బజార్ నిర్వహిస్తామని చెప్పారు. Education is the powerful weapon in the hands of all of us to reach our achievements. So, మహిళలందరూ విద్యావంతులు అవ్వాలి. దే మస్ట్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఆత్మ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉండాలి. ఆత్మ విశ్వాసం వాళ్ళకు ఉండాలి. పాజిటివ్ థింకింగ్. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ దే మస్ట్ బి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హెల్త్. శారీరక దృఢత్వమే కాకుండా మానసిక స్థిరత్వం కూడా మహిళలకు ఉన్ననాడే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం, వాళ్ళు గౌరవించుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళపైన వాళ్ళకి విశ్వాసం ఉన్ననాడే, మహిళలందరూ విద్యావంతులు అయిన నాడే ఈ సాధికారిత అనే పదానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది.
It is not possible for the development of the country unless the conditions of the women are improved. It is not possible for the development of the country unless the conditions of women are improved. Why? Because it is not possible for a bird to fly on one wing. ఒక రెక్కతో పక్షి ఎగరలేదు. We can say the condition of the nation by looking at the status of the women. భారతదేశంలో మహిళల తాలూకా స్థితిగతులను చూసి ఆ దేశం తాలూకా పరిస్థితి, ఆ దేశం తాలూకా నాగరికత, ఆ దేశం తాలూకా సివిలైజేషన్ ఏ విధంగా ఉందో మనం చెప్పగలం. పలాస కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా మహాసభల అనంతరం నిర్వహిస్తున్న తొలి విస్తృత స్థాయి జనరల్ బాడీ స్టడీ సమావేశం ఇదేనని నాయకులకు తెలిపారు. వర్తమాన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తరాంధ్రకు ఆ రాయలసీమకు ఏమన్నా వచ్చిందా? మరి ఇలాంటి చేయకుండా మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కారే. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజనే, అక్కడ ఒరిస్సాలో డబుల్ ఇంజనే, అక్కడ ఢిల్లీలో డబుల్ ఇంజనే. మరి ఆంధ్రప్రదేశ్ కు నీటి వనరుల్లో ఇక్కడ వివాదాలు, ఇక్కడ ఉన్నటువంటి నదీ జలాల మధ్య సమస్య ఉంటే మరి డబుల్ ఇంజన్ సర్కార్తో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఈ లోకేష్ బాబు గారిని, ఈ పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో పరిపాలన విధానాల్లో మార్పు రావాలి. ఆ మార్పు కోసం బదలావో జరూరీ హై అని చెప్పి పిలిపించి ఢిల్లీలో సెప్టెంబర్ 1వ తారీఖు రామ్లీలా మైదానంలో ప్రజా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. ఆ ప్రజా యుద్ధంలో శ్రీకాకుళ రైతాంగ పోరాటం నిర్వహించినటువంటి యోధులు పుట్టినటువంటి ఈ నేలతల్లి నుంచి అక్కడ ఢిల్లీ నగరానికి తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.